ఇప్పుడు తులసిరెడ్డి గారు రేపు రాష్ట్రానికి ప్రధాని గారు వస్తున్నారు. పుట్టపర్తికి వస్తున్నారు. ఏం తెస్తున్నట్టు రాష్ట్రానికి? ఏమి ఇస్తున్నట్టు అంటే ఏం చెప్తారు సార్? ఒక సామెత ఉంది పులిందుల ప్రాంతంలో. పుల్లన్న పులిందుల సంతకు పోను పోయాడు, రాను వచ్చాడు ఒట్టి చేతులతోని. పుల్లన్న పులిందుల సంతకు పోను పోయాడు, రాను వచ్చాడు, ఏం తెచ్చాడంటే ఒట్టి చేతులతో వచ్చాడని. ఆ విధంగా ప్రధానమంత్రి గారి పర్యటన, ముఖ్యమంత్రి గారి పర్యటన ఆ విధంగా ఉండకూడదు అని అనుకుంటున్నాం. ఎందుకంటే రేపు ఇద్దరు వస్తున్నారు. ఈయనేమో ప్రధానమంత్రి గారు వచ్చేసి సత్యసాయి జిల్లా పుట్టపర్తికి వస్తున్నారు. ఈయనేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా కమలాపురంలో ఈయన అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసే ఆ కార్యక్రమం సందర్భంగా ఆయన కడప జిల్లాకు వస్తున్నాడు, ఆయన సత్యసాయి జిల్లాకు పోతున్నారు. ఇద్దరు రాయలసీమకి వస్తున్నారు రేపు. ఇంకోటి ఏమంటే రేపు వస్తున్నారు ఇద్దరు. ఈ రోజు నవంబర్ 18 రాయలసీమ నామకరణ రోజు. ఈ రోజు రాయలసీమ అని పేరు పెట్టింది ఈ రోజు. ఎప్పుడు 1928 నవంబర్ 18న. అంతవరకు ఈ ప్రాంతాన్ని దత్త మండలం అనేవాళ్ళు. ఈ ప్రాంతాన్ని దత్త మండలం దత్త తెచ్చామని చెప్పేసి వీళ్ళు నిజాం నవాబు బ్రిటిష్ వాళ్ళకు దత్త తెచ్చామని చెప్పేసి దత్త మండలం అనేవాళ్ళు. మిమ్మల్ని వచ్చేసి అమ్ముకున్నామనే టైప్ లో అది నామోషిగా భావించి 1928 నవంబర్ 18న నంద్యాలలో కోటిరెడ్డి గారి అధ్యక్షతన ఆంధ్ర మహాసభ జరిగితే ఆ ఆంధ్ర మహాసభలో చిలుకూరి నారాయణరావు గారు దత్త మండలం పేరు బాలేదు, రాయలసీమ పేరు పెడితే రాయసంగా ఉంటుందని చెప్పేసి ఆయన ప్రపోజ్ చేస్తే గాడిచెల హరిసర్వోత్తమరావు గారు బలపరిస్తే ఆ మహాసభలో దాంట్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, అని విసెంట్, టంగుటూరి ప్రకాశ పంతులు, హేమీలు ఉన్నప్పుడు ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. కాబట్టి ఇది 1928 నవంబర్ 18 నుండి ఈ ప్రాంతానికి రాయలసీమ పేరు వచ్చింది. అంతకుముందు దత్త మండలం. కాబట్టి అది ఈ రోజు. కాబట్టి ఈ రోజు రాయలసీమ నామకరణ దినం. రేపు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఇద్దరు రాయలసీమ ప్రాంతానికి వస్తున్నారు. నేను కొత్త అడగడం లేదు. ఈళ్ళ హయాంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, సరే మధ్యలో జగన్మోహన్ రెడ్డి అయి ఉండొచ్చు, వీళ్ళ హయాంలో ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను, ఓన్లీ వీళ్ళ పీరియడ్ లో జరిగిన అన్యాయాలను, వీళ్ళ కారణంగా జరిగిన అన్యాయాలను పరిష్కరించడం అడుగుతున్నాను. దాంట్లో నంబర్ 1 శ్రీబాగ్ ఒప్పందం. 1937లో శ్రీబాగ్ ఒప్పందం ఏమి? అప్పుడు ఒకవేళ సమైక్య మద్రాసు రాష్ట్రం నుండి, అప్పుడు తెలంగాణ సెపరేట్ గా ఉంది హైదరాబాద్ రాష్ట్రంలో, ఇక్కడ సమైక్య మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రం విడిపోతే అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో 2 ప్రాంతాలు ఉన్నాయి, సర్కార్ ప్రాంతము, రాయలసీమ ప్రాంతము. రాష్ట్రానికి రాజధాని, హైకోర్టు 2 కళ్ళ లాంటివి. ఒకటి ఒక ప్రాంతంలో పెడితే ఇంకో ప్రాంతంలో పెట్టాలి అని శ్రీబాగ్ ఒప్పందంలో రాసుకోవడం జరిగింది ఆ ప్రాంత నాయకులు, ఈ ప్రాంత నాయకులు. దాని ప్రకారంగా రాష్ట్ర విభజన జరిగినాక సమైక్య మద్రాసు నుండి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు పెట్టారు ఆ ఒప్పందం ప్రకారంగా. తర్వాత తెలంగాణతో కలిపినప్పుడు 2 అడిగినాయి అనుకోండి. మళ్ళా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అప్పుడు ఏ భూభాగంతో ఏర్పడిందో దాదాపు అదే భూభాగంతో ఇప్పుడు నవీ ఆంధ్రప్రదేశ్ ఉంది. కాబట్టి రెండిట్లో రాజధాని, హైకోర్టులో ఒకటి రాయలసీమకు రావాలి ఆ ఒప్పందం ప్రకారంగా. 1953 నాటి రాష్ట్ర పరిస్థితి చూసుకున్నా కానీ ఇప్పుడేమైంది? చంద్రబాబు ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా, మోడీ ప్రధానమంత్రిగా ఉన్న ఇళ్ళ పీరియడ్ లోనే మొత్తము రాయలసీమకు రాజధాని రాలేదు, హైకోర్టు రాలేదు, 2 రాలేదు. రాజధాని అంటే సెంట్రల్ ప్లేస్ అమరావతి, ఓకే, కనీసం హైకోర్టు ఇవ్వాలా? ఆల్రెడీ కర్నూలులో రాజధాని ఉన్నది, గుంటూరులో హైకోర్టు ఉన్నది. అలాంటిది అమరావతిలో రాజధాని పోయింది, ఓకే, కనీసం హైకోర్టు ఇవ్వాలి కదా రాయలసీమకు. హైకోర్టు ఇవ్వలేదు. హైకోర్టు కూడా అక్కడనే పెట్టడం జరిగింది. అది ఎవరికి పెట్టడం జరిగింది? అక్కడ మోడీ, ఇక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు. వీళ్ళిద్దరు రాయలసీమ వాళ్ళు, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వీళ్ళ పీరియడ్ లో జరిగిన అన్యాయం. అటు రాజధాని రాకుండా, హైకోర్టు రాకుండా, ఇది నంబర్ 1. రెండవది వచ్చేసి ప్రత్యేక హోదా. ఇది రాష్ట్రానికంతా వర్తించినప్పటికీ ప్రత్యేకించి బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి రాయలసీమకు మరింత ఉపయోగం. అది ఇవ్వాల్సింది ఎవరు? మోడీ ప్రభుత్వం. రేపు అనౌన్స్ చేయండి వచ్చేసి పుట్టపర్తిలో నిజంగా రాయలసీమ పేరు ఉంటే రేపు అనౌన్స్ చేయండి పుట్టపర్తిలో, ఇది ఆలస్యమైంది, ప్రత్యేక హోదా ఇస్తున్నామని చెప్పేసి శభాష్ అంటాం. మూడవది, విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమని? ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ while considering the special development package for the successor state of Andhra Pradesh provide adequate incentives, in particular for Rayalaseema and north coastal regions of the state.
బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద ఉత్తరాంధ్రకు రాయలసీమకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ అని స్పష్టంగా షల్ అనే పదం వాడడం జరిగింది. ఇవ్వలేదు. ప్రొనౌన్సియేషన్ ఎక్కడ మరి? అదే విధంగా దుగరాజపట్నం ఇన్సెంటివ్స్ కూడా ఉంది ఇవని.